అమ్మకి నాన్నకి నా వందనమ్మలు, సంఘ బిడ్డలకు అందరికీ నా వందనమ్మలు. అయితే నా సాక్ష్యం, రూతమ్మకి బాగోలేదండి. రూతు అయితే ఈవిడికి 2022 నుంచి బాగోలేదు. ఈవిడికి 2022 సంవత్సరం నుంచి బాగోలేదు. 2022 సంవత్సరం అంతా ఆ ఊరు హాస్పిటల్ తిప్పాను. 2023 వచ్చింది. 2023 వచ్చింది. అప్పుడు ఈవిడికి బ్లీడింగు, కడుపులో నొప్పు ఇవన్నీ వచ్చేయండి. తీసుకుని శ్రీనివాస హాస్పిటల్కి వెళ్ళామండి. ఈవిడ్ని ఒక 6 నెలల పాటు ఆ మాతలు ఇచ్చారు. మాతలు వేసుకున్నప్పుడు బ్లీడింగ్ తగ్గిది. మాతలు అయిపోయి మళ్ళీ మామూలే. ఇలా ఒక 6 నెలలు శ్రీనివాస హాస్పిటల్కి వెళ్ళాం. తర్వాత ఏమో బ్లడ్ టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ ఏమో క్యాన్సర్ రిపోర్ట్ వచ్చింది. మీ ఆవిడ క్యాన్సర్ వచ్చింది, నువ్వు 2-3 రోజులు అర్జెంటుగా కేజీహెచ్కి తీసుకెళ్ళిపోవాలా, నాకు మీ ఆవిడకి ప్రమాదం అని చెప్పారు. అలాగే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఇంజక్షన్లు బాటిల్లో అవన్నీ పెట్టారు. అయిన తర్వాత ఒక 6 నెలలు అక్కడ ఒక 20 రోజులు, ఇక్కడ ఒక 10 రోజులు అప్ అండ్ డౌన్ చేసాం. ఒక 6 నెలలు ఇంజక్షన్లు, బాటిల్స్, మాతలు ఇచ్చారు. ఈవిడికి ఓడింది ఆవిడ. అయిన తర్వాత తగ్గలేదు, బ్లీడింగ్ తగ్గలేదు. తర్వాత మళ్ళీ వెళ్ళాం. ఒక 2 నెలల పాటు ఉండిపోయాను. 2 నెలలు కరెంట్ పెట్టారు ఈవిడికి. ముందు కిమోలు పెట్టారు, ఒక 5 కిమోలు. రెండోసారి వెళ్ళినప్పుడు కరెంట్ పెట్టారు. 28 రోజులు పెట్టారు కరెంటు. అప్పటికే చనిపోయినట్టుగా అయిపోయేది, అప్పటికే బతికినట్టుగా ఉండేది. మరి మా ఇద్దరమే హాస్పిటల్. నాకు వెనక ముందు ఎవరు లేరు. ఆవిడకి ఏదైనా జరిగింది అనుకోండి, నాన్నకి ఫోన్ చేసేవాడిని. నాన్న రూతమ్మకి బాగులేదు, సీరియస్గా ఉంది, ఎలాగుంది అని. నాన్న అయినాడు, కాలేబో నువ్వు ధైర్యంగా ఉండు, మన దేవుడు ఉన్నాడు, నీకు వచ్చిన భయమేట్లేదు, ధైర్యంగా ఉండు అని నాన్న చెప్పాడు. అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ కూడా అలాగనేది, కాలేబో నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దిగులు పడుకో, చింతపడుకో, బాధపడుకో, మన దేవుడు ఉన్నాడు, రూతమ్మ క్షేమంగా దమరసింగ్ వస్తుంది అని అమ్మ ధైర్యం చెప్పింది. నాన్నకు 10 సార్లు ఫోన్ చేస్తే నాన్న కూడా అలాగా ధైర్యంగా చెప్పాడు. ఒకసారి బాగా అయిపోతే అప్పుడు నాన్న అమ్మ వైజాగ్ వచ్చారు, కారు మీద వచ్చారు వైజాగ్ చూడడానికి. ఇవన్నీ అమ్మ నాన్న వచ్చేటప్పుడు కొంచెం మెలుకుగా ఉంది. అమ్మ నాన్న ప్రార్థన చేశారు, వచ్చేసారు. తర్వాత దమరసింగి సంగపెట్టలు వచ్చారు, 4 వచ్చారు. మిగతా వాళ్ళందరూ వచ్చారండి, మా దగ్గర వాళ్ళు అందరూ చూసి వచ్చారు. 2 నెలలు అలాగ ఉన్నాం. కానీ మరి ఒక్కడనే ఈవిడ దగ్గర ఉంటే బయటికి వెళ్ళే వాళ్ళు లేరు, బయటికి వెళ్తే ఈవిడ దగ్గర వాళ్ళు లేరు. ఎలాగా స్కానింగ్లు ఎక్స్రేలు తీసుకోరు. పలానా వాటికి తీసుకెళ్ళమంటే పలానా వాటికి తీసుకెళ్ళాను. మరి సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు రిపోర్ట్కి రమ్మన్నారు. రిపోర్ట్కి వెళ్ళి నాకు రెస్ట్ లేదండి. 2 నెలలు అక్కడ ఉండిపోయాను. కానీ స్నానం లేదు, భోజనం లేదు, నిద్ర లేదు, రెస్ట్ లేదు, సుఖం లేదు. ఈవిడ గురించి అంత బాధపడ్డానండి. అమ్మ నాన్న ప్రార్థన చేశారు, రూతమ్మ క్షేమంగా దమరసింగ్ వస్తుంది, సౌకర్య సెల్లెట్టు. అమ్మ నాన్న ప్రార్థన సెల్లెట్టు నీళ్ళగా సెల్ల. అమ్మ ప్రార్థన చేసింది, నాన్న ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. దమరసింగ్ సంఘ బిడ్డలందరూ కూడా 2 నెలలు కష్టపడి ప్రార్థన చేశారు. దమరసింగ్ సంఘం అందరూ కష్టపడి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విని, అమ్మ నాన్న చేసిన ప్రార్థన విని నా భార్యని బాగు చేశాడు దేవుడు. ఈ శనసాక్ష్యము దేవుడి ఇది కాక. ఆ యొక్క కృతజ్ఞత బట్టి సంఘము చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన పట్ల ఆయన కలిగిన గురి బట్టి ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను ఆయన పెట్టుకుని, మరి తన యొక్క భార్య ఈరోజు మన మధ్యలో సజీవుల లెక్కలు ఉన్నారంటే ఆ దేవునికే సమస్త ఘనత మహిమ చెల్లునుగాక. దావీదు భక్తుడు ఒక మంచి అద్భుతమైన మాట అంటాడు, ప్రభువా నేను మట్టిలో మట్టి అయిపోతే నిన్ను స్తుతించేవాడు ఎవడు? ఈరోజు నీవు నేను మట్టిలో మట్టి అయిపోతే దేవుని స్తుతించేవాడు అంటే నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నీ స్తుతుల కోసమైన దేవుడు నిన్ను బ్రతికించి సజీవుల లెక్కలో ఉంచే దేవుడు. మనం ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తామో దేవుడికి అంత మనతోటి
పని ఉంటుంది, మనకంతా మనతోటి పని ఉంటుంది. మనం నోరులు మూసామనుకోండి, ఆయన ఏమంటాడు, రాళ్ళు ద్వారా నేను స్తుతించుకుంటాను, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి? నేను రాళ్ళ ద్వారా స్తుతించుకుంటాను, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి? గోతుల్లోకి నువ్వు వెళ్ళిపో అని దేవుడు మనల్ని ఏంటమ్మా పంపించేస్తాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించేవారు దేవుడు కావాలి, ఆయన్ని ఆరాధించేవారు దేవుడు కావాలా, దేవుని నామాన్ని ఎల్లప్పుడూ ఘనపరిచేవారు దేవుడు కావాలా. మా సంఘంలో ఒక వృద్ధురాలు ఉంటుంది, ఆవిడ ఎప్పుడు మాట్లాడినా దేవుడు గొప్పోడు 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 అంటదండి. ఏమంటదండి? గొప్పోడు. ఆవిడకి ఇంచుమించు 9 ఆపరేషన్లు అయ్యాయండి, ఈరోజు కూడా దేవుడు గొప్పోడు అని అంటదండి. హల్లెలూయా. ఎక్కడ కూడుకైనా కూడా నడుచుకునే వచ్చేస్తుంది. వీధిలో ఎవరైనా సైకిల్ మీద వెళ్ళినా సైకిల్ మీద కూడా ఎక్కేస్తుంది. కేటీఎం బైక్ మీద కూడా ఎక్కేస్తుందండి. కేటీఎం బైక్ అంటే మీకు అర్థమవుతుందేమో, పైకి ఉంటుంది వెనకాల సీటు, ఆ బైక్ మీద కూడా ఎక్కేస్తుంది ముసలి ఆవిడ. ఏమండి, ఆ పైనుంచి పడితే 10వ ఆపరేషన్ రెడీ అయిపోవాలి ఆవిడ. కానీ దేని మీద వెళ్తుంది ఆవిడ చూడదు. దేవుని సంధిలో నేను ఉండాలని, మా సంఘంలో అందరు వృద్ధుల కోసం నేను సాక్ష్యం ఇవ్వలేను, కానీ ఆవిడ కోసం మాత్రం నేను ఆ సాక్ష్యము ఇవ్వగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆవిడ పలికిన మాట దేవుడు గొప్పోడు 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 అని దేవుడు అలాగే ఆవిడ్ని నడిపించేస్తున్నాడు. ఒకసారి అయ్యగారు అనుకున్నారు, ఈ అమ్మ ఏంటి ఎంత గొప్పోడు 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 అని దేవుడు అని అడుగుతున్నప్పుడు, ప్రభా ఏంటి ప్రభా నీ గొప్పతనం ఏంటి అని ఒకసారి మా హృదయంలో మాకు ఒక అనుమానం వచ్చినప్పుడు, 2018లో ఒక భయంకరమైన యాక్సిడెంట్లో మేము గురైపోయినప్పుడు దేవుడు మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా బయటకు తీసుకొచ్చి నేను గొప్పోడని దేవుడు నిరూపించుకున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన గొప్పవాడు అని కోరుచున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా ప్రవక్త అయిన నెహెమియా రాసిన నెహెమియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము చదవడం మొదలు పెడదాము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజురపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అయిన నెహెమియా మరి ఇశ్రాయేలు ప్రజల దినములో ఆయన ఒక ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్త అంటే ఎవరండి? దేవుని యొక్క వాక్కుని తనను ప్రేమించిన ప్రజలకి దేవుడు పంపించుతుంటాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏమంటాడు? ప్రవక్త. సో ఈ యొక్క ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మధ్యన జీవిస్తున్న సమయంలో నెహెమియా ఒక విషయాన్ని గమనించాడంట. ఆ యొక్క విశ్రాంతి దినములో దేవుని యొక్క సంఘము ఎక్కడ ఉండాలండి? చెప్పాలా? దేవుని మందిరములో ఉండాలా. దేవుని యొక్క మందిరములో ఉండాలా. మనము దేవుని మందిరంలో లేకుండా ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? వారి యొక్క పనుల్లో చాలా నిమగ్నమై ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ద్రాక్ష తోటల్లో ద్రాక్ష పళ్ళని తొక్కుతున్నారంట, గింజల్ని ఏరుతున్నారంట, గాడిదల మీద బరువులు పెడుతున్నారంట, అంజూరపు పళ్ళు, ద్రాక్ష పళ్ళు, నానా రకమైన ఏంటమ్మా బరువులన్నీ కూడా గాడిద మేసేసి యెరూషలేములోకి తీసుకొస్తున్నారంట. ఆ యొక్క ఆహార పదార్థాలు తెచ్చిన వారందరినీ కూడా నెహెమియా ఏం చేశాడంటమ్మా? వెళ్ళి ఆయనని గద్దించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఉన్నవారు గద్దించాడు అన్న మాటను అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఏమాటమ్మా? గద్దించాడు. దేవుని సేవకులుగా మేము కూడా కొన్నిసార్లు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాం? గద్దిస్తూ ఉంటాం. గద్దించినప్పుడు మీకేమొస్తుంది? కోపం వస్తుందండి? వస్తుందా? కోపం అని అనేస్తున్నారండి వాళ్ళు. కోపం వచ్చేస్తుంది. నెహెమియా ప్రవక్త కూడా దేవుని యొక్క మందిరానికి రాకుండా మీరు మీ యొక్క నానా రకమైన పనుల్లో మీరు బిజీగా ఉన్నారు. దాని కొరకు ఆ యొక్క నెహెమియా ప్రవక్త ఏమన్నాడు? గద్దించాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? 6 దినాలు మీవి, చెప్పాలా, 7వ దినము నాదంటే ఎవరిదండి? దేవునిది. కానీ 7వ దినము కూడా మనం దొంగిలించేస్తున్నాము. ఆ 7వ దినములో 24 గంటలు మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం, కానీ అందులో ఒక 3 గంటలు కూడా మనం దేవునికి సరిగ్గా ఇవ్వలేకపోవచ్చున్నాము. వింటున్నారమ్మా? ఎంతసేపు?
3 గంటలు కూడా. అంటే దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే, ఆ యొక్క విశ్రాంతి దినముని మనము పాటించలేకపోవడం వల్ల దేవుని యొక్క ప్రవక్త అక్కడున్న ప్రజలని గద్దించడని వాక్యము సెలవిస్తుంది. చాలామంది ఆదివారం పూటే పనులు వస్తాయి మనకి. ఏ పనులండి? ఆదివారం పూటే. అయ్యగారు డ్యూటీలో పనిచేస్తున్నప్పుడు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒరిస్సా ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు, ఆదివారం నువ్వు డ్యూటీకి వస్తే 2 times జీతం అన్నారు. అంతేనా? 2 రెట్లు. ఏంటంటే ఎంతంటమ్మా? 2 రెట్లు జీతం. మరి నా చిన్నతనం నుంచి నాకు తెలుసు, ఎప్పుడు కూడా అయ్యగారు దానికోసము కక్కుర్తి పడలే. లేదండి, మీరు 3 రెట్లు ఇచ్చినా నేను మాత్రం రాలేను. ఎందుకంటే ఆదివారము నేను నా మందిరానికి నేను వెళ్ళాలని ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క ఎక్స్ట్రా పేమెంట్ కోసం ఎప్పుడు కూడా ఆయన ఆశపడలేదు. అలాగని దేవుడు మమ్మల్ని అడుక్కునే పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఈరోజు పెట్టలేదు. హల్లెలూయా. నీతిమంతుల యొక్క బెడలు భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ, మన చెయ్యి ఇచ్చే చెయ్యిగా ఉంటుంది కానీ పుచ్చుకునే చెయ్యిగా ఏమాత్రము దేవుడు చెయ్యడు. ఎప్పుడు? ఆయన యొక్క దినాన్ని మనం గౌరవించినప్పుడు, ఆయన యొక్క దినాన్ని మనం ప్రేమించినప్పుడు. ఆ దినంలో మీకు ఎన్నో పనులు వస్తాయి. ఆ పనులు ఎవరు పెడుతున్నారు? అపవాది పెడుతున్నారని మీరు ఎప్పుడైతే అర్థము చేసుకోగలరో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు చూడగలరు. నెహెమ్యా ప్రవక్త ఆ యొక్క ప్రజల యొక్క పనులు చూసి ఆ పనులు చేస్తున్న వ్యక్తులను ఏం చేశాడంటమ్మా? గద్దించాడు. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సమాజ మందిరంలో రాలేకుండా ఆటంకపరుస్తున్నది ఏంటి? పని. చెప్పండి అందరూ, పని. ఈ రోజుల్లో దేవుని యొక్క మందిరం రాకుండా చాలామంది ప్రజలు పడుతున్నారు. దేనివల్ల? పనుల వల్లే. అవునా కాదంటారా? పనుల వల్లే. ప్రవక్త నెహెమ్యా దేవుని మందిరంలో ఉండవలసిన ప్రజలందరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు అని వారందరినీ కూడా వెళ్ళి ఏం చేశాడంటమ్మా? గద్దించాడు. మీ సేవకులు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు దాన్ని మీరు ఏం చేయండి? మంచి మనసుతో అంగీకరించండి. మంచి మనసుతో అంగీకరించండి. కోపం పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు వారి మీద. ఎందుకంటే వారు మీ మంచి కోరుచున్నారు. మీ యొక్క ఆత్మలో కాపాడబడతాయి, మీరు ఆత్మీయులుగా ఎదుగుతారని మా యొక్క ఆశలు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ప్రవక్త ఏం చేశాడంటమ్మా? ఎదుర్కొంటున్నట్లు మనం చూస్తున్నాం. ముందుకు చదువుదామండి ఒకసారి. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపల మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురుదాడి విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టే మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణ స్థలము మీదకిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలుల మీదకి కోపము మరీ అధికముగా రప్పింపుచున్నారని చెప్పి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 16వ వచనంలో ఏం రాయబడుతుందంటే, ఇంకొక సందర్భము, ఇంకొక సంఘటన ఆ యొక్క యెరూషలేములో నెహెమ్యా చూస్తున్నాడు. అదేమనగా తూరు దేశస్థులు కొందరు విశ్రాంతి దినములో ఏం చేస్తున్నారంటమ్మా? చేపలను అలాగే నానా విధమైన వస్తువులను, చేపలను రాయబడుతుంది. చేపలు దేనికి సాదృశ్యమా? తిండికి సాదృశ్యం. ఈ సందర్భంలో దేనికి సాదృశ్యం? తిండికి. ఆ చేపలు తెస్తున్నారు, చీర కట్టుకుంటున్నారు, బట్టలు వేసుకుంటున్నారు. అప్పుడు చేపలు, ఏటి చేపలు, పులుసు చేపలు, ఇంకేంటమ్మా చేపలు చెప్పండి, రొయ్యలు అప్పుడే వస్తాయి వీధిలో నుంచి. సోమవారం రావు, మంగళవారం రావు, కానీ ఆదివారమే వస్తాయి. వెంటనే అలా ఆయన వెళ్ళి 1 కేజీ చేపలు తెచ్చి, వస్తే దీన్ని పామేవే అంటే ఇప్పుడు పాముకుంటూ కూర్చుని యేసు రక్తమే జయమైనప్పుడు లోపలికి వస్తారు. ఏం చేస్తారు? ఆమేన్ అంటారు కదండి. ఆ టైంలో లోపలికి వస్తాం. అంటే మనమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం పేరు పెట్టాడమ్మా? మెడ తిరగని జనాంగం. మరి మనకు కూడా ఆ పేరు వర్తిస్తుంది. కొన్ని ఆదివారాలు, అన్ని ఆదివారాలు కాకపోయినా కొన్ని ఆదివారాలు వర్తిస్తాయి లేదా? నమ్మకంగా చెప్పండి, వర్తిస్తుంది లేదండి? వర్తిస్తా. ఆ చేపలు ఆ రోజే వస్తాయి, మిగతా రోజులు ఏవి కూడా
రావు ఆ రోజే. ఎందుకంటే చేసినవాడు ఎవడో సాతానుగాడు. ఒక వారం ఏం పెడతాడు? ఉద్యోగం అని పెడతాడు, రెండో వారం చేపలని పెడతాడు. ఇక్కడ వేరే పదార్థాల గురించి రాయలేదు, కానీ నెహెమ్యా చేపల గురించి చాలా క్లియర్గా రాశాడంటే ప్రజలు భోజనము కొరకు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తున్నారు. ఆదివారం పూటే ఫంక్షన్లు అండి ఈ మధ్యకాలంలో, ఆదివారం పూటే ఫంక్షన్లు. నేను వాక్యం చెప్పడానికి స్టేజ్ ఎక్కుతానండి, అప్పుడే కొందరు వచ్చి అయ్యగారు ఊర్లో ఫంక్షన్ ఉంది అయ్యగారు వెళ్ళి వచ్చేస్తాం. ఆరాధన వరకు ఉన్నారు కానీ వాక్యం టైంకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏమిటమ్మా సగం సగం పని అంతా. కాబట్టి ప్రియమైన సంగమా, కొందరు విశ్వాసులు మనలో కూడా చాలామంది ఉన్నాం. ఏంటంటే ఆదివారం పూట ఫంక్షన్లని, ఆదివారం పూటలు ఇంట్లో వంటలు చేసుకుంటూ, ఆదివారం పూట రకరకాల వంటకాలు చేసుకుంటూ దేవుని మందిరం నిర్లక్ష్యం చేసిన వారు కూడా చాలామంది ఉన్నారంట. యూదుల యొక్క ప్రధానులను ఎదుర్కొన్నాడంట. ఏం చేశాడంటమ్మా నెహెమ్యా? మొట్టమొదటిగా ప్రజల్ని గద్దించాడు. ప్రజలు గద్దించినా కూడా మాట వినలే. ఫస్ట్ స్టెప్ చేశాడు, ప్రజల్ని గద్దించాడు. గద్దించకపోయినా మాట వినకపోతే ఆ యొక్క ప్రజలకు అంత స్వాతంత్రం ఇచ్చిన ఎక్కడికి వెళ్ళాడు? ప్రధానుల దగ్గరికి వెళ్ళాడు. ఏ ప్రధానులు అయితే దేవుని మందిరంలో విశ్వాసుల్ని ప్రజల్ని రప్పించి ఆరాధన నడిపించవలసిన ఆ యొక్క ప్రధానులు ఏం చేస్తున్నారంటే ప్రజలు చేసుకుంటున్నారు కదా వ్యాపారం అని వారిని ప్రోత్సహించినట్లు చూసి నెహెమ్యా ఆ ప్రధానుల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఎదుర్కొన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ప్రధానుల దగ్గరికి వెళ్ళి ఎదుర్కోగలమా? చేయగలమండి? మీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటండి నన్ను ఆదివారం వెళ్ళనివ్వట్లేదు అంటే ఏమంటాడు? బాబు రేపటి నుంచి ఇంట్లో ఉండిపో అంటాడని భయం మనకి, ఉండిపోవమని భయం మనకి. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు ప్రభువా ఈరోజు నేను తడవకుండా ఉండాలి ప్రభు అన్నారు. అన్నీ ప్రార్థన చేసుకుని వెళ్ళారు, కానీ ఏం పట్టుకుని వెళ్ళారు? రెయిన్ కోట్ పట్టుకుని మాత్రం వెళ్ళారు అంట. మనం కూడా కొన్నిసార్లు ప్రభువా నువ్వు నా పట్ల కార్యం చేయి ప్రభువా, ఆదివారం నేను గుడికి రావడానికి ఏ ఆటంకం రాకుండా ఉండాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటాం, వెళ్తాం. కానీ ఆ యొక్క ఉద్యోగుల దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమైపోతామండి? లోబడిపోతూ ఉంటాం. లేకపోతే మనకున్న మనసులో ఉన్న మాట వాళ్ళకి మనము చెప్పలేక పరిస్థితిలో ఉంటూ ఉంటాం. సంగమా, ఇక్కడ ఈ ప్రజలు భోజనము కోసం కూడా దేవుని మందిరం మానిస్తున్నారు. అప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రధానుల్ని ఎదుర్కొన్నట్లు మనము చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పని కొరకు దేవుని యొక్క సంఘం మందిరం మానేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? మొట్టమొదటిగా గద్దిస్తాడంట. తిండి కోసం నువ్వు దేవుని మందిరం మానేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఎదుర్కొంటాడు. నేనేమంటానంటే ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, ముందు నుంచి ఒక ఆటో వెళ్ళిపోతుంది. ఆటో నిండా ఎవరమ్మా? మన విశ్వాసులే. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పక్కూరికి ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ నెహెమ్యా చేసిన పని ఏంటంటే ఎదుర్కొన్నాడంట. ఎదుర్కోవడం అంటే ఏంటి? పాస్టర్ గారు వెళ్ళిపోయి ఆటో ముందు నిలబడిపోయి మీరు వెళ్తే నా మీద నుంచి వెళ్ళాలి, కానీ మీరు అప్పటి వరకు కదలడానికి వీల్లేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్తే వెళ్ళండి, కానీ నేను మాత్రం ఆటోని ఇక్కడి నుంచి ఎలాగుంటుంది మీకు? ఎదురాడడం అంటే అదే కదండి, అవునా కదా? అదే రాసింది, నేనేం కొత్తగా చెప్పట్లే. ప్రియమైన సంగమా, దేవుడు మరి ఆయన విశ్రాంతి దినాన్ని మరి ఆది కాండంలో చూస్తే దాని గురించి చాలా స్పష్టంగా రాసి ఉన్నాడు. ఇది పరిశుద్ధమైన దినము, ఇది నా దినము. ఈ దినములో మీరు నేను ఏం చేయాలా? సాంగత్యము చేయాలని నిర్గమకాండము 31:12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులతో నిజముగా మీరు నేను నివసించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తగును. గుర్తు చెప్పండి అందరూ. గుర్తు. ఈ యొక్క విశ్రాంతి దినము నాకును మీకును అలాగే రాబోతున్న తరాలకి ఏమైపోవాలా? ఒక గుర్తు. అంటే మెమొరీ. మీరు చాలామంది ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు పెద్ద ఆల్బమ్లు తయారు చేసుకుంటారు, పెళ్ళి ఆల్బమ్లు, మెచ్యూర్ ఫంక్షన్. దాని మీద ఏం రాస్తారు? స్వీట్ మెమొరీస్ అని రాస్తారు చాలామంది. అంటే గుర్తుండిపోవాలని. దేవుడు ఏం కోరుతున్నాడు?
మనము దేవునితో గడిపిన సమయము మనకి గుర్తుండిపోవాలా, దేవునికి గుర్తుండిపోవాలా. హల్లెలూయా. ఈ గుర్తుకి మరొక అర్థం ఏంటంటే, మీరు నా పిల్లలు అని దేవుడు చెప్పుచున్నాడు, మీరు నా సొత్తు అని దేవుడు చెప్పుచున్నాడు. అదే కాకుండా మీరు నేను ఒక సంబంధంలో ఉన్నామంటే వీఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్. మనము ఎలాగున్నామమ్మా? ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్లో ఉన్నాము. ఇది బాగా అర్థం అవ్వాలంటే భార్య భర్తల గురించి చెప్తానండి మీకు. భార్య భర్త చెప్పండి అందరూ. భర్త పెళ్ళి అయింది, పెళ్ళి అయిపోయింది. భర్త 10 రోజులకు ఒకసారి ఇంటికి వస్తాడు. ఏంటమ్మా? 10 రోజులకు ఒకసారి వస్తాడు. భార్యకి ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఆ 10 రోజుల ఫ్రస్ట్రేషన్ ఆడి మీద చూపించేస్తాడు. అంతేనా? నేను ఇంట్లో ఉండి బట్టలు ఉతకాలా, అంట్లు తోమాలా, పిల్లలకి క్యారేజీలు కట్టాలా, వీడు మాత్రం తిరుగుతూ ఉంటాడు. అవునా? ఒకవేళ భర్తను వచ్చి నేను రోజు ఇంటికి ఎందుకు రావాలా అనేసి భర్త అడిగితే ఎలాగుంటుందండి అది? భర్త భార్యని నేను రోజు ఇంటికి ఎందుకు రావాలా, 10 రోజులకు ఒకసారి వస్తే సరిపోతుందని అంటే అవుతుందా? అవదమ్మా? చెప్పండి అమ్మా ఆడలు. అవదు. అలాగే దేవుని బిడ్డలుగా మనము దేవుని ఒక సంబంధంలో ఉన్నప్పుడు నేను ప్రతి ఆదివారం గుడికి ఎందుకు రావాలా పాస్టర్ గారు అంటే ఎలాగుంటుంది? అది ఎలాగుంటుందమ్మా? అది కూడా బాగోదు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ దేవుని మందిరంకి రావడం పోవడం అన్నది ఏదో ఆచారము కాదు. ఇది ఆచారము కాదు. మనము దేవునితోటి ఒక సంబంధము, బంధములో మనము ఉన్నాము. ఆ బంధాన్ని మనము దేవుని రాకడొచ్చిన వరకు మనము నెరవేర్చాలంటే ప్రతి ఆదివారము ప్రతి కూడుకుల్లో మనం వచ్చి దేవునితోటి సాంగత్యం చేయడమే దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాంగత్యం చేయకపోతే భార్య భర్త ఎలాగైతే ఒక 10 రోజుల వరకు వాళ్ళు కలవరో, వారు మెల్లిమెల్లిగా ఏమైపోతారమ్మా? విడిపోతారు. ఈ 10 రోజులు భర్త రాలేదు అనుకోండి, భార్య ఎవరికో కనెక్ట్ అయిపోతుంది, భర్త వెళ్ళి ఎవరికో కనెక్ట్ అయిపోతుంది. ఆ వివాహం ఇంకా వివాహముగా ఉండదు. నువ్వు కూడా దేవునితో నీకు దొరికిన అవకాశంతో నువ్వు దేవుని కలవలేకపోతే ఒకరోజు దేవుడికి నీకు కూడా సంబంధం లేకుండా మనము పోతూ ఉంటాము. అందుకే మోషే ద్వారా దేవుడు ఏమంటున్నాడు? విశ్రాంతి దినము ఏంటమ్మా? చాలా పరిశుద్ధమైనది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం విశ్రాంతి దినాన్ని మనం నిర్లక్ష్యము చేస్తే మొట్టమొదటి దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటమ్మా? గద్దిస్తాడు. గద్దింపు ఎలాగుంటుంది? ఎలాగుంటుందమ్మా? గద్దింపు అంటే మాటలతోటి మనల్ని గద్దిస్తాడు. ఆ యొక్క గద్దింపులు కూడా మనం లొంగపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వచ్చి ఎదురిస్తాడు, మనల్ని ఎదుర్కొంటాడు. దేవుడు ఎదుర్కొంటే సౌలు లాంటివాడు కూడా ఆ దమస్కస్ మార్గంలో సౌలు కూడా దేవుణ్ణి ఎదుర్కోలేకపోయాడు. గుడ్డితనం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? గుడ్డితనము. ఎంత జ్ఞాని, ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు, దేవునికి విరుద్ధముగా పనిచేస్తున్నప్పుడు దేవుడు ఒక్కసారి ఎదురాడు వచ్చినప్పుడు సౌలు కూడా నిలబడలేకపోయాడు. సౌలే నిలబడలేకపోతే నువ్వు నేను ఏ పాటి వాళ్ళము? నువ్వేం పాటి వాళ్ళము అండి? హల్లెలూయా. దేవుడు ఎదుర్కొంటాడు. మనం దేవుని మాట వినపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? ఎదుర్కొంటాడు. ముందు చదువుదామండి ఒకసారి 19వ వచనం. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారికి కొందరిని కావలి ఉంచి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి కూడా నెహెమియా చెప్పిన ప్రజలు లొంగలే. ప్రజలు ఏం అవ్వలేదమ్మా? లొంగపోతే నెహెమియా చేసిన మూడో చర్య ఏంటంటే ఆ యొక్క విశ్రాంతి దినము సాయంకాలము ఇశ్రాయేలు యొక్క 2 తలుపులు కూడా మూసివేసాడంట. ఏం చేశాడమ్మా? మూసివేసి లోపలికి ఏ బరువులు రాకూడదు, బయటికి ఏ బరువులు వెళ్ళకుండా తన యొక్క 2 వ్యక్తుల్ని ఆ తలుపు దగ్గర కాపలా పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మూసిన తలుపు చెప్పండి ఎవరు తెరవలేరు. దేవుడు తెరిచిన తలుపు
ఇక్కడ ఎవరు మూసారని తలుపు? దేవుని సేవకుడు, దేవుడే ఆ తలుపుని మూయించాడు. ఒకవేళ ఏ ఉద్యోగం కొరకైతే నువ్వు దేవుని సంధి మానేస్తున్నావో, ఏ ఫంక్షన్ కోసం అయితే నువ్వు దేవుని సంధిని మానేస్తున్నావో, ఏ భోజనం కోసం అయితే దేవుని సంధిని మానేస్తున్నావో, ఆ తలుపులు మూసేస్తే ఎలాగుంటుంది దేవుడు? ఎలాగుంటుందండి? ఆ తలుపులు మూయబడితే మనం ఏం చేయగలమా? ఏమైనా చేయగలమంటారండి? పాస్టర్ గారి దగ్గరకు వచ్చి కారణాలు చెప్పడం కూడా ఉండదు. అయ్యగారు ఉద్యోగం వల్ల రాలేకపోయినా కూడా ఉండదు. ఫస్ట్ వచ్చేస్తాం. ఏం చేస్తాం? ఫస్ట్ వచ్చి నేనే ఊడుస్తాను అయ్యగారు, నేనే తాళం తీస్తాను అయ్యగారు, నేనే సాపలు పరుస్తాను అయ్యగారు, నేనే కుర్చీలు వేస్తాను. ఎందుకు? ఇంట్లో ఖాళీగా ఉన్నాం. ఎందుకు? దేవుడు ఏం చేశాడు? తలుపులు మూసాడు. మొదటిసారి గద్దించాడు, ప్రజలు వినలేదు. రెండోసారి ఎదుర్కొన్నాడు, అయినా ప్రజలు వినలేదు. మూడోసారి ఏం చేస్తున్నాడు నెహెమ్యా? తలుపులు మూసాడు. దేవుని యొక్క మందిరానికి రావడమో రాకపోవడమో ఇట్స్ యువర్ చాయిస్. అది మీ యొక్క ఎంపిక. దేవుడు మీకు ఆ స్వాతంత్రం ఇచ్చాడు. విశ్రాంతి దినంలో కూడా తలుపులు తెరిచుండేవంట ఆ దినాల్లో. ఎందుకంటే ప్రజలు నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలా అని వాళ్ళు స్వాతంత్రంతో వారు వెళ్ళేవారు. బలవంతంగా ఏమాత్రము వెళ్ళేవారు కాదు. కానీ నెహెమ్యా చెప్పిన పరిస్థితులు కూడా వాళ్ళు లొంగపోవడం వల్ల నెహెమ్యా ఏం చేశాడమ్మా? తలుపులు మూసివేసి ఉన్నాడు. మనము ఏ తలుపుల కోసమైతే, ఏ ఉద్యోగాల కోసమైతే మనము ఆధారపడిపోయి దానికోసం కృషి చేసి రాత్రనగా పగలనగా 6వ రోజు లేదు, 7వ రోజు లేదు, 4వ రోజు లేదు, అన్ని రోజుల్లో అదే పనుల్లో మనం మునిగిపోయి ఉంటే దేవుడు ఏమంటున్నాడు? 6 రోజులు తెరిచిన తలుపు 7వ రోజు ఏం చేస్తాడమ్మా? 7వ రోజు మూసేస్తాడు, 6 రోజులు కూడా మూసేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమన్నాడంటే 7వ రోజు కూడా వాళ్ళు మన్నా ఏరుకోవడానికి వెళ్ళారంట. ఏం చేశారటమ్మా? మన్నా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు మన్నా దొరకలేదు. దేవుడు ఏమన్నాడు? 6వ రోజే నేను మన్నాను ఏం చేస్తున్నాను? 2 రెట్లు మీకు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 7వ రోజు మీరు పస్తులు ఉండకుండా, 7వ రోజు మీరు ఇబ్బంది పడకుండా, ఏ పని చేయకుండా మీరు 7వ రోజు నాతో సాంగత్యం చేయాలి. కాబట్టి 6వ రోజు మీకు ఏమి ఇస్తున్నాను? నేను 2 అంతల మన్నా ఇస్తున్నానని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పి ఉన్నాడు. ఒకవేళ నీకు నాకు దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఈ 6 రోజులు చేసిన పని 7వ రోజు వరకు కూడా దేవుడు ఆ యొక్క ధనము సరిపోయినట్లు మన కుటుంబాలను నడిపిస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. 7వ రోజు వెళ్ళవలసిన పని మనకి ఏమాత్రమూ ఉండదు. ఒకవేళ దేవుని మీద నీకు విశ్వాసం లేకపోతే డబ్బు వ్యామోహం నీకు వచ్చేస్తే అప్పుడు 7వ రోజు కూడా నువ్వు వెళ్ళిపోతావు. ఒకవేళ 7వ రోజు వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడమ్మా? ద్వారాలు మూసివేస్తాడంట. దానికన్నా భయంకరమైన పరిస్థితి ఏది కూడా మనకి లేదు. ద్వారాలు మూసే పరిస్థితి మనకి ఏమాత్రము రాకూడదు. ద్వారాలు మూయబడితే ఇబ్బందులు పాలైపోతాం, కష్టాలు పాలైపోతాం, రోగాలు పాలైపోతాం, సమస్యలు వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల దేవుడు ఏం చేస్తాడమ్మా? 7వ రోజు కూడా ద్వారాలు మూసే పరిస్థితి మన జీవితంలో కల్పిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితి మనము తెచ్చుకోకూడదని దేవుని సేవకుడిగా ఆ రోజు నెహెమ్యా ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించున్నాడో ఈరోజు సేవకుడిగా వాక్యం ద్వారా నేను మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ద్వారాలు మూయబడడం జరిగిందంట. 20వ వచనముకు వెళ్దామండి. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసిన ఎడల మిమ్మల్ని పట్టుకొందునని చెప్పి తిని. దేవునికి స్తోత్రం. తలుపులు మూసారంట, అయినా కూడా వర్తకులు బరువులు మోసుకొని బయట కాసుకుని ఉన్నారంట. ఎవరు ఉన్నారంట? బయట కాసుకుని ఉన్నారంట. ఏంటి? ఎవడో ఒకడు ఉంటాడులే మనకి, ఎవడో ఒకడు చిన్నది లాగిస్తే తలుపు తీసేస్తాడు, మెల్లిగా మనం వెళ్ళిపోవచ్చు. నెహెమ్యా ఎక్కడో ఉంటాడులే పడుకొని అని ఆ యొక్క వర్తకులు వచ్చే తలుపు దగ్గర కాసుకుని ఉంటున్నారంట. కానీ తలుపు తీయడానికి మాత్రము వీలు లేదు. గోడ పైనుంచి నెహెమ్యా చూస్తున్నాడంట. ఈ వర్తకులందరూ కూడా బరువులు ఆ యొక్క గోడ చాటున
నిలబడి సందు దొరికితే పారిపోదాము. పాస్టర్ గారు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు, వస్తే నా బైబిల్ తెచ్చే నేను వెళ్ళిపోతున్నాను పారిపోతారు కొందరు. నా బైబిల్ తెచ్చే, నేను బైబిల్ పట్టుకుని వెళ్తే మళ్ళీ పాస్టర్ గారు తెలిసిపోద్దని. ఎక్కడికి వెళ్తున్నామంటే పాస్టర్ అంటారు కానీ వెళ్ళిపోతారు. ఉన్నారా లేండి అలాంటి వాళ్ళు? ఉన్నారండి. మా సంఘంలో నేను చెప్తాను, బాబు మీకు వెళ్ళాలంటే నాకు చెప్పేసి వెళ్ళండి, నాకు మాయ చేసి వెళ్ళొద్దు. ఉదయమే నాకు ఫోన్ చేయండి, ఉదయమే నాకు ఫోన్ చేయండి, అయ్యగారు ఈరోజు ఆరాధనకు వస్తాను కానీ వాక్యం ముందే వెళ్ళిపోతాను, నేను చిన్న పని ఉంది, మీరు నాకు పర్మిషన్ అడిగితే మాకు గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. మేము వారమంతా ప్రార్థనాపూర్వకంగా మీకు ఒక మంచి వాక్యం మేము మీకు ఇవ్వాలని కోరితే మీరేం చేస్తారు? ఇలాగ వెళ్ళిపోయినప్పుడు మేము ఊరిపోయిన బెలూను తుస్సమంటుంది కదండి, అలా తుస్సు అయిపోతాం. అవునా కాదంటారండి? బాధపడిపోతాం. వాక్యం చెప్పడానికి మాకు ఇంకా ఆ ప్రేరేపణ రాదు. కాబట్టి ఈ సందు ఎప్పుడు దొరుకుతుందని వర్తకులందరూ గోడ దగ్గర చాటు కూర్చున్నారు. మనలో కూడా చాలామంది అలాగే చేస్తూ ఉంటాం. అప్పుడు నెహెమ్యా ఆ గోడకి ఏమన్నాడంటే, మీరు ఇక్కడ ఇలాగ ఉంటే మాత్రం నేను మిమ్మల్ని ఏం చేస్తాను? పట్టుకుంటాను. పట్టుకుంటానంటే ఏంటి? మీకు భోజనం పెట్టడానికా? కొడతాను మిమ్మల్ని. ఏమంటున్నాడు? కొడతా, మిమ్మల్ని హింసిస్తా, మిమ్మల్ని మీ సామాన్లన్నీ కూడా జప్తు చేసుకుంటా, మిమ్మల్ని నేను బాధిస్తా. ఎందుకంటే దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని మీరు మా ప్రజలు పాటించకుండా మీ వ్యాపారాలని చేయడం వల్ల ప్రజలు ఎవరు కూడా దేవుణ్ణి గౌరవించట్లేదు. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తాను? పట్టుకొని విశ్రాంతి దినాన్ని ఎవరైతే ఆచరించకుండా దాన్ని తృణీకరిస్తున్నారో ఆ శిక్ష అంతా కూడా మీ మీద పడినట్లు నేను చేస్తానని నెహెమ్యా ఆ వర్తకులతో చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేతిలో పడుట బహు భయంకరము. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుందమ్మా? జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరము. కొన్నిసార్లు మన మూర్ఖమైన నిర్ణయాల వల్ల మనము ఏం చేస్తామండి? జీవము గల దేవుని చేతిలో మనం పడిపోతూ ఉంటాము. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి నెహెమ్యా ప్రవక్త ద్వారా 4 అవకాశాలు ఇచ్చాడమ్మా. ఎన్ని అవకాశాలు? 4. మొట్టమొదటిసారి ఏమన్నాడు? గద్దించాడు. రెండోసారి ఎదురాడాడు. మూడోసారి తలుపులు మూసాడు. 4వసారి ఏమంటున్నాడు? మీరు ఇక్కడ కనిపిస్తే మాత్రం నేను పట్టుకుంటాను. దేవుడు పట్టుకుంటే ఏమ్మా, ఆయన మంచిగా పట్టుకుంటే పర్లే, ఆయన పట్టులో రకాలు ఉంటాయి. ప్రేమతో పట్టుకుంటే పర్లే. పేతురు మునిగిపోతున్నప్పుడు యేసయ్యా అన్న వెంటనే పేతురుని పట్టుకుని ఏం చేశాడు ఆయన? అది పర్లే. కానీ వేరే రీతిలో ఆయన పట్టుకున్నాడు అనుకోండి, అది చాలా భయంకరం. మనకు ఇప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది, కానీ అలాంటి పరిస్థితి మన జీవితంలో ఏమాత్రము చేర్చుకోకూడదు. విశ్రాంతి దినము దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను 7 రోజులు సృష్టించాను. ఎన్ని రోజులమ్మా? అందులో 6 వాటాలు మీకు ఇచ్చాను. నేను ఉంచుకున్నది 1 వాటా. పోనీ ఆయన 1 వాటా మనకిచ్చి 6 వాటాలు ఆయన ఉంచుకుంటే అది వేరేగా ఉండవలసింది. కానీ ఆయన ఏమంటున్నాడు? 6 రోజులు మీకు ఇచ్చాను, 7వ దినము నాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుని బిడలు ఆదివారం పూట కానీ కూడికలు జరిగినప్పుడు మందిరంలో లేకుండా ఎక్కడున్నా అది పాపంతో సమానమే. నువ్వు దేవుని మందిరంలో లేకుండా ఇంట్లో కూర్చుని ఏదో భక్తుడు వాక్యం విన్నా కూడా అది దేవుడు అంగీకరించడు. ఆ యొక్క వాక్యము దేవుని యొక్క సంఘం ఇక్కడ కూడుకున్నప్పుడు అందులో మనం పాలు పొందుకోవడమే దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, నెహెమ్యా దేవుని యొక్క మందిరాన్ని మళ్ళీ ఏం చేశాడమ్మా? ప్రజలతో నింపి ప్రజలు అక్కడ దేవుని స్తుతించడం మొదలు పెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క కార్యం జరిగిన తర్వాత 22వ వచనము చివరి భాగం చదువుదామండి ఒకసారి. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని, వినడమ్మా, నా దేవ ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. హల్లెలూయా. నెహెమ్యా దేవుని కోసం చేసిన గొప్ప పని అంటారా, లేకపోతే సామాన్యమైన పని అంటారా? చెప్పండమ్మా. చాలా గొప్ప పని.
ప్రజలు గద్దించినప్పుడు ఎన్ని తిట్లు కాశాడో పాపం. ఆ యొక్క ప్రధానులు ఎదుర్కొన్నప్పుడు వారు ఎన్ని దెబ్బలు కొట్టుంటారో, లేకపోతే ఎన్ని రీతుల్లో అతన్ని శిక్షించుంటారేమో. ఆ తలుపులు మూయడం అన్నది సామాన్యమైన మాట కాదు. యెరూషలేం అనగా ఊరు తలుపులు మూయడం అన్నది సామాన్యమైన మాట కాదు. కానీ అది కూడా చేయడానికి ఆయన తెగించాడు. ఆయన ప్రాణాల మీద కూడా వచ్చి ఉంటుంది. అది ఆయన ప్రాణాల మీద కూడా వచ్చి ఉంటుంది. ఆ వర్తకులు మీద ఏమన్నారు, ఆ వర్తకులు కూడా వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. 7వ రోజు బాగానే ఉన్నాడు తలుపులు వేసుకొని, మరి మిగతా 6 రోజులు తిరగడా నెహెమ్యా? తిరిగినప్పుడు ఏం చేస్తారు ఈ వర్తకులు? ఒరే ఈడు వల్లేరా 7వ రోజు వ్యాపారం పోయింది మనకన్నా ఏం చేస్తారు? లేపేయడం కూడా ఛాన్సెస్. అంటే చాలా రిస్క్తో కూడిన పని నెహెమ్యా చేశాడు దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు దేవుని యొక్క మందిరంలో, సమాజ మందిరంలో ఉండాలని దేవుని దాసుడు ఆ రోజు ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో త్యాగం చేశాడు, ఎన్నో తిట్టులు కాశాడు, తన ప్రాణం మీద కూడా తెచ్చుకున్నాడు. అంత గొప్ప కార్యం చేసినా కూడా 22వ వచనంలో ఏమంటున్నాడు, నా ప్రభువా ఇందు నిమిత్తము, అంటే నేను చేసిన ఈ పని కొరకు నన్ను ఏమి చేసుకో. ఎంత గొప్ప కార్యం చేసినాడు దేవుడు మర్చిపోతాడమ్మా? మర్చిపోతాడా? మర్చిపోడు. అంటే నెహెమ్యా యొక్క ఆ యొక్క లోబడే స్వభావము, తన యొక్క లోబడే స్వభావం ఎంత గొప్పదంటే, నేను నీ కోసం ఎంత గొప్ప పని చేశాను ప్రభువా, నువ్వు హెచ్చించు ప్రభువా అని అడగట్లేదు. కానీ నేను నీ కోసం చేసిన పనిని బట్టి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకుని నీ యొక్క కృపా చేత నన్ను రక్షించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నుంచి రక్షించమంటున్నాడండి? ఎవరైతే ఇతనికి విరోధులు అయిపోయారో వాళ్ళందరి నుంచి రక్షించమంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దాసుడు ఏమంటున్నాడు, నేను నీ కోసం చేసిన పని, ప్రతి ఆదివారం ప్రజలందరూ కూడా నీ మందిరంలోకి రావడానికి నేను చేసిన ప్రయాసము నువ్వు జ్ఞాపకము చేసుకో ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమాలుచున్నాడు. ప్రభువా ఈ 2024 సంవత్సరంలో 52 వారాల్లో ప్రతి 52 వారాలు కూడా నీ మందిరానికి నేను వచ్చి ఉన్నాను ప్రభువా. నేను చేసిన ఈ భక్తిని నువ్వు దయచేసి జ్ఞాపకము చేసుకో ప్రభువా అని అడిగే స్థితిలో మనం ఉన్నామా? అడిగే రీతిలో మనం ఉన్నామా? ఇంకో 4 నెలలు ఉన్నాయండి సంవత్సరము గడిచిపోవడానికి. మరి ఇప్పుడు వరకు ఈ యొక్క 7 నెలల్లో మీరు ఎన్ని వారాలు మీరు రాలేదో వచ్చారో మరి అది మీకు తెలుసు, దేవునికి తెలుసు, మీ సేవకులకు తెలుసు. కానీ ఇప్పటి నుంచైనా ఈ 4 వారాలు, ఈ 4 నెలలైనా మీరు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా నా పనిని నేను పక్కన పెడతాను, నా యొక్క భోజనాన్ని నేను పక్కన పెడతాను, నా ఫంక్షన్లు నేను పక్కన పెడతాను, నా వ్యాపారాలు నేను పక్కన పెట్టి నీ యొక్క సమాజ మందిరములో నేను విశ్రాంతి దినంలో నేను వచ్చి సమయాన్ని నేను గడుపుతాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకోండి. దేవుడు మీ బట్టి ఏం చేస్తాడమ్మా? సంతోషిస్తాడు. హల్లెలూయా. 20వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. హల్లెలూయా. యెహోవా ఏం చేశాడమ్మా? 7వ దినాన్ని ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఆ 7వ దినం నీకు ఎప్పుడు ఆశీర్వాదంగా ఉంటుంది? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు బయట ఉన్నప్పుడు ఆశీర్వాదంగా ఏమాత్రం ఉండదు, ఏమాత్రము ఉండదు. ఆశీర్వాదం ఆపోజిట్ ఏంటండి? అంటే నువ్వు ఇక్కడ ఉంటే ఆశీర్వాదం, బయట ఉంటే నా నోటితోటి నేను చెప్పను. అది నా నోటితోటి దేవుని సేవకుల నోట్లోంచి ఆ మాటలు రాకూడదని నేను నా యొక్క పాలసీ. అది మా నోట్లోంచి ఎప్పుడు ఏం రావాలా? ఆశీర్వాద వచనాలే రావాలి, మీకోసము, మా కోసం, మా బిడ్డల కోసం. కానీ మీరు డిసైడ్ చేసుకోండి, మీ కుటుంబాల కోసం మీరు నిర్ణయం తీసుకోండి, మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు నిర్ణయం తీసుకోండి. దేవుడు మనకిచ్చిన 7వ దినము ఆయన కోసం మనం కేటాయిస్తున్నామా లేదా? ఆయన కోసం మనం సమర్పించుకున్నామా లేదా? ఆ సమయానికి మనం వస్తున్నామా లేదా? లేకపోతే ఏదో నిర్లక్ష్య భావంతో వస్తున్నామా? లేకపోతే పాస్టర్ గారు బాధపడతారని మీరు వస్తున్నారా? వెళ్ళకపోతే బాగోదని మీరు వస్తున్నారా? అక్కడికి వెళ్ళకపోతే నా సభ్యత పోతుందని మీరు వస్తున్నారా? ఏ ఉద్దేశంతో మీరు వస్తున్నారో అది కూడా దేవుడు గమనిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
నా ప్రభు సన్నిధిలోకి నేను వెళ్ళాలా అని మీ యొక్క మంచి ఉద్దేశంతో మీరు వచ్చినప్పుడు అప్పుడు ఈ వచనము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అదేంటండి? 7వ దినము దేవుడు ఆశీర్వదించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఆశీర్వాదాలు మీ పట్ల మీ కుటుంబాల పట్ల కుమ్మరించబడాలంటే ప్రియమైన సంఘమా 7వ దినాన్ని గౌరవించండి. దేవుని యొక్క సమాజ మందిరంలో మీరు కూడడానికి పూర్తి ప్రయత్నం మీరు చేయండి. దేవుడు తప్పకుండా దేవుడు మీ కుటుంబాలని మీ బిడ్డల్ని మీ సమస్తాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించే ఆశీర్వదించే సమర్థమైన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంగమా దేవుని యొక్క దినాన్ని గౌరవిందామంటారా? గౌరవిస్తారా? ఎంతమంది గౌరవిస్తారండి? అందరం గౌరవిందాం, సాయశక్తులుగా ప్రయత్నిద్దాం. మనం ఆయన యొక్క ఆశీర్వాదాలే మనం కోరుదాం, కానీ వేరే విషయాలు మనము కోరకూడదు. ఆయన యొక్క చేతిలో పడుట బహు భయంకరం. అలాంటి భయంకరమైన పరిస్థితులు మనకు కానీ మన కుటుంబాలు కానీ మన సభ్యులు కానీ మన గ్రామస్తులకు రాకుండా దేవుని బిడ్డలుగా మనము ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 సార్లు దేవుడు వాళ్ళని మాట్లాడాడు. 4వసారికి ఏమయ్యారు? వాళ్ళు మార్పు చెందారు. ప్రతి ఒక్క చర్య ఏమవుతుంది? మెల్లిమెల్లిగా లెవెల్ పెరుగుతుంది. ఆ లెవెల్ పెరగకముందే మనం ఏమైపోవాలో? దేవునికి లొంగిపోయి, ప్రభువా నేను లొంగిపోతున్నాను ప్రభువా, నీ యొక్క బలమైన చెయ్యి నా మీద పెట్టొద్దు ప్రభువా, నేను నీ దగ్గరికే వచ్చేస్తాను, నేను నీ దగ్గరికే వచ్చేస్తాను. దేవుడు ఏదైనా వనములో ఆదాము అవ్వకి ఏ స్వాతంత్రం ఇచ్చున్నాడో అదే స్వాతంత్రం ఈరోజు కూడా మనకి ఇస్తున్నాడు. ఆయన భయపెట్టి మనతో భక్తి చేయించే దేవుడు కానే కాదు. మనసు పూర్తిగా మనం భక్తి చేయాలని ఆయన కోరుచున్నాడు. ప్రియమైన సంగమా, మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి రండి, ప్రేమతోటి రండి. ఎవరికో భయపడి కాదు, ఎవరికో మొహమాటపడి కాదు, దేవుని ప్రేమించి గౌరవించి రండి. అప్పుడే ఆ విశ్రాంతి దినం మీకు ఎలాగుంటుందండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన సమయం బట్టి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటూ, దేవుడు ఆయన యొక్క వెనుకల్లో ఆయన యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.